Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 35వ వచనం. The Father loves the Son and has given all things into his hand. The book of John chapter 3 verses 35. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో తెలియచేస్తున్న మాట. భక్తుడైన యోహాను గారు దేవుని యొక్క సువార్త నిమిత్తం దేవునిని గూర్చి మాట్లాడుతున్నాడు. ప్రభువైన యేసు క్రీస్తును గూర్చి తెలియచేస్తూ ఉన్నాడండి. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడని తెలియచేస్తున్నాడు. నిజమేనండి. ప్రభువైన యేసు క్రీస్తు ఈ సమస్తాన్ని ప్రేమించి ఉన్నాడు. మనుషులందరి పట్ల ప్రేమను కలిగి ఉన్నాడు. తన తండ్రి తన కుమారుని ఏ రీతిగా ప్రేమించి ఉన్నాడు, దేవుడు కూడా మనలను అదే రీతిగా ప్రేమిస్తూ ఉన్నాడు. తండ్రి తన కుమారునికి సమస్తాన్ని తన చేతికి అప్పగించి ఉన్నాడు కనుక దేవుని వద్దనే న్యాయము దొరుకుతుంది, తీర్పు ఉంటుంది. సమస్తము ఆయన చేతి కిందే ఉంది కనుక దేవుని తట్టు తిరగండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవునిని ప్రేమించండి, దేవుని పట్ల వినయము, విధేయత, భయభక్తులతో ఉన్నటువంటి దేవుని యొక్క భక్తిని కలిగి ఉండండి అని దేవుడు తెలియచేస్తున్నాడు. సమస్తము కూడా దేవుని చెంతే ఉంది. మనము నరకానికి వెళ్ళాలన్నా, పరలోకానికి వెళ్ళాలన్నా అది కేవలము దేవుని యొక్క చేతిలోనే ఉంది. కనుక మన యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచన చేయండి. తండ్రి మన పట్ల ఎంతో ప్రేమను కలిగి ఉన్నాడండి. తన యొక్క పరిశుద్ధతతో మనలను పరిశుద్ధతతో నింపాలని దేవుని తట్టు ఎవరైతే తిరుగుతారో, దేవుని సన్నిధానమున చేరి ఆయనని ఎవరైతే ఆరాధిస్తారో దేవుడి సమస్తాన్ని జరిగించడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునిని తెలుసుకోనండి. ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవుడు మన కోసం సిలువలో ప్రాణాన్ని పెట్టి ఉన్నాడని, దేవుడు తన రక్తాన్ని చిందించి మన యొక్క పాపములను కడగడానికి దేవుడు మన కొరకు చేసినటువంటి సిలువలో ఆ యొక్క త్యాగాన్ని మనం స్మరించుకోవాలి. ఆయనను మర్చిపోవద్దు. ఆయన యందు విశ్వాసమును కలిగి మన కొరకే దేవుడు తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేసి ఉన్నాడు. అంతటి ప్రేమామూర్తి మన ప్రభువైన యేసు క్రీస్తు కనుక మనకు మరలా జీవాన్ని కలుగు చేయాలని, నిత్య జీవం ఇవ్వాలని ప్రభువైన యేసు క్రీస్తు వారు తన మరణాన్ని జయించి లేచిన గొప్ప దేవుడై ఉన్నాడు. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచి నీవు నేను మనమందరమును దేవుని యందు ప్రార్థనా జీవితాన్ని పొందుకొని ఇందుము గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకెన్నో వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో దేవా అయా నీవు మాతో మాట్లాడిన ఈ యొక్క వాక్యమును దీవించండి తండ్రి. నీవే నిజమైన దేవుడవని ప్రభు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి తండ్రి. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడని తెలియచెప్పిన వాగ్దానమును ప్రతి ఒక్కరిలో నెరవేర్చండి. హృదయాన్ని మార్చండి. దేవుడు మా పట్ల చేసినటువంటి మేలులను మేము ఎప్పటికీ జ్ఞాపకం చేసుకునేలా ప్రభువా నీవే మాకు సహాయము దయచేయండి. గొప్ప కృపా కాపుదల ప్రతి ఒక్కరి మీద ఉంచి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందిన వారై నీ యందు విశ్వాసులుగా నీ బిడ్డలుగా ఉండటానికి సహాయము దయచేయమని యేసయ్య నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.